కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం లేదు. అంత దూకుడుగాను, అంత ఉత్సాహంగాను వీళ్ళు లేరని చెప్పి రాజకీయ పండితులు అంటున్నారు. దానికి కారణం 3 పార్టీలు ఉండటం కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడికి లోనవడం వల్ల కావచ్చు. అయితే కొన్ని మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని మరింత ఉత్సాహంగా నడపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టున్నారు. అందుకే కొంతమంది మంత్రులను తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో కొండపల్లి శ్రీనివాస్, ఈ కొండపల్లి శ్రీనివాస్ అనే అతను గతంలో మొన్న బొత్స సత్యనారాయణకి పాదాభివందనం చేశాడని చెప్పి పేపర్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అతన్ని ఖండించి, కావాలంటే మీరు నా పక్కన ఉన్న సాక్షుల్ని అడగండి అని చెప్పి ఎన్ని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాత్రం ఇతను బొత్స సత్యనారాయణకి అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నాడు. అందుకనే ఆయన్ని మంత్రివర్గం నుంచి తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తర్వాత వాసంశెట్టి సుభాష్, ఇతను తెలుగుదేశం సభ్యత్వాలని చేర్చడంలో కూడా అతను టార్గెట్ని రీచ్ కాలేకపోయిన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇతనుకున్న నియోజకవర్గంలో ఇతని గ్రూపు వ్యాపారం చేసుకోవడానికి, దందాలు చేసుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికి ఉన్న గ్రూప్ తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మనుషులు ఇతనికి పూర్తిగా సహకరిస్తున్నట్టుగా లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. అక్కడ పార్టీలో ఇతని పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఇతను కూడా మంత్రివర్గం నుంచి తీసేయచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఈ తీసివేసిన ఈ ఏళ్లలో మరి కొత్త వాళ్ళని ఎవరన్నా భర్తీ చేస్తారంటే ఒక నాగబాబు పేరు మాత్రం వినిపిస్తుంది. ఒక 25వ నెంబరు మంత్రి ఈ పదవి ఖాళీ ఉన్నప్పటికి కూడా నాగబాబుకి అది ఇవ్వరు. నాగబాబుకి తీసేసిన ఈ 2 పోస్టుల్లో ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ 25వ నెంబర్ మంత్రి పోస్ట్ మాత్రం తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్కి ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకెళ్తుందా లేదా మనం చూడాలి.